హలో, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఐసిడి 10 చాప్టర్ 1 స్పెసిఫిక్ కోడింగ్ గైడ్లైన్స్ని చూద్దాం. హెచ్ఐవి, సెప్సిస్, కోవిడ్ ఈ మూడు వచ్చేసి మనకు చాప్టర్ 1లోనే ఉంటాయి. హెచ్ఐవి గురించి ఫస్ట్ హెచ్ఐవిలో ఏంది అని అంటే హెచ్ఐవి కోర్స్ ఎప్పుడైనా మనం పీడిఎక్స్గా అంటే ప్రైమరీ డిఎక్స్గానే ఇవ్వాలి, ఎక్సెప్ట్ ప్రెగ్నెన్సీ పేషెంట్ ఎప్పుడైతే హెచ్ఐవితో వస్తాడో హెచ్ఐవి ప్రెగ్నెన్సీ ఈ రెండు కండిషన్స్ ఎప్పుడైతే ఉంటే అప్పుడు మాత్రం ప్రెగ్నెన్సీ కోడ్ని ఫస్ట్ ఇవ్వాలి. మనకి ఇదే హెచ్ఐవిలో చూసుకుంటే 2 కోడ్ సెట్స్ ఉంటాయి. ఒకటి B20 వచ్చేసి హెచ్ఐవి, Z21 వచ్చేసి అసిమ్టమాటిక్ హెచ్ఐవి. ఏది ఎప్పుడు ఇవ్వాలి, ఎలా అసైన్ చేయాలి అని అంటే Z21 ఫస్ట్ వచ్చేసి ఎప్పుడు అసైన్ చేయాలంటే నీకు డాక్యుమెంటేషన్ హెచ్ఐవి పాజిటివ్, నౌన్ హెచ్ఐవి టెస్ట్ పాజిటివ్ అన్నీకి ఎప్పుడైతే డాక్యుమెంటేషన్ సపోర్ట్ చేస్తుందో అప్పుడు Z21 ఇవ్వాలి. లేదు నీకు డాక్యుమెంటేషన్లో హెచ్ఐవి ఎయిడ్స్ అని గంట ఉందనుకో నువ్వు B20 ఇవ్వాలి. అలాగే ఈ B20ని ఇంకో 3 సినారియోస్లలో కూడా మనం ఇవ్వచ్చు. ఎలా అంటే ఇప్పుడు పేషెంట్ అడ్మిట్ అయ్యిండు, ఒక కండిషన్తోనే అయ్యిండు, కానీ ఆ కండిషన్ అనేది హెచ్ఐవి వల్ల వచ్చిన కండిషన్. అలాంటి టైంలలో కూడా మనం B20ని సీక్వెన్స్లో ఫస్ట్ ఇస్తాం. అలాగే మళ్ళీ ఇప్పుడు ఇదే పేషెంట్ హెచ్ఐవి పేషెంట్ దానికి రిలేటెడ్గా మెడికేషన్స్ వాడుతుండు, అంటే హెచ్ఐవి కోసం మెడికేషన్స్ వాడుతుండు. పేషెంట్ ఈజ్ ఆన్ మెడికేషన్స్ అంటే ఆ మెడికేషన్స్ వాడుతుండు కాబట్టి అలాంటి కేసెస్లలో కూడా మనం B20ని ప్రైమరీ డిఎక్స్కి ఇవ్వచ్చు. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి సబ్సీక్వెంట్ విజిట్. ఇప్పుడు ఇంతకుముందు వాడికి హెచ్ఐవి ఉంది, మళ్ళీ ఒక నెల రోజులకు 2 నెలలకు ఏదో ఒక కండిషన్తో వచ్చాడు, కాకపోతే ఇంతకుముందు దానిలో మనం ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది తనకి హెచ్ఐవి ఉంది అని. ఇప్పుడు రెండో విజిట్లో వచ్చాడు, అదే హెచ్ఐవి గురించి చెప్తుండు. ఫస్ట్ విజిట్లో తనకి హెచ్ఐవి ఉంది అని చెప్పాడు, ఇప్పుడు రెండో విజిట్లో వచ్చాడు. అలాంటి టైంలో కూడా మనం B20నే ఫస్ట్ ఇవ్వాలి. ఇక నెక్స్ట్ సినారియో వచ్చేసి ఏముంటుందంటే ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చి టెస్ట్ చేయించుకున్నాడు, ఆ టెస్ట్ రిజల్ట్ నెగిటివో పాజిటివో ఏం చెప్పలేదు, ఏం తెలియలేదు, దాన్నే ఇన్కన్క్లూజివ్ సెరాలజీ అంటాడు. అలాంటి టైంలో మనం R75 కోడ్ చేయాలి. ఇక టెస్ట్ రిజల్ట్ ఒకవేళ నెగిటివ్ వచ్చినాయి అనుకో Z71.7 ఇవ్వాలి. లేదు ఇవన్నీ కాదు, వాడికి ఉందో లేదో తెలియదు, జస్ట్ స్క్రీనింగ్ కోసం వచ్చాడు, హెచ్ఐవి ఉందా లేదా అని తెలుసుకుందామని స్క్రీనింగ్ చేయించుకోవడానికి వచ్చినప్పుడు Z11.4 ఇవ్వాలి. అలాగే ఇప్పుడు ఇంతకుముందు స్లైడ్లో మనం ఏమని చెప్పుకున్నాం, ప్రెగ్నెన్సీ పేషెంట్ హెచ్ఐవితో వస్తే మనం ప్రెగ్నెన్సీ కోడ్స్ ఫస్ట్ ఇవ్వాలి అన్నాం. అదేవిధంగా ఇంకొక గైడ్లైన్ ఉంది. ఇక మిగిలిన అన్నిటితో పోల్చుకుంటే ఇది మెయిన్ గైడ్లైన్. మళ్ళీ ఇక్కడ ఏంది అంటే హీమోలైటిక్ యూరెమిక్ సిండ్రోమ్ అనేది ఒక డిసీజ్. ఇది ఈ డిసీజ్తోని అసోసియేట్ విత్ హెచ్ఐవి డిసీజ్, అంటే ఈ డిసీజ్తోని హెచ్ఐవి డిసీజ్ గింట కంబైండ్ అయితే నువ్వు ఫస్ట్ కోడ్ చేసింది D5931 హీమోలైటిక్ యూరెమిక్ సిండ్రోమ్. అది చేసిన తర్వాతనే కోవిడ్ ఇవ్వాలి. ప్రెగ్నెన్సీ కోడ్ వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ కోడ్లు ఫస్ట్ ఇస్తాం. హీమోలైటిక్ యూరెమిక్ సిండ్రోమ్తో వచ్చినప్పుడు కూడా మనం హీమోలైటిక్ యూరెమిక్ సిండ్రోమ్ని కోడ్ ఫస్ట్ చేయాలి. నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఇప్పుడు ఒక 50 years ఓల్డ్ మేల్ ఉన్నాడు, హెచ్ఐవి పాజిటివ్ ఉంది, తనకి యాజ్ ఎ ఫీవర్ అండ్ SOB, స్పెక్ట్రమ్ కల్చర్స్ అండ్ చెస్ట్ ఎక్స్రే రిజల్ట్ ఇన్ డయాగ్నోసిస్ ఆఫ్ న్యూమోసైటిటైటిస్ న్యూమోనియా, డాక్యుమెంటెడ్ న్యూమోసైటిటైటిస్ న్యూమోనియా డ్యూ టు ఎయిడ్స్ వల్ల వీడికోటి వచ్చింది. ఇక్కడ మనకు ఆల్రెడీ మనం ఇంతకుముందు స్లైడ్లో వేసుకున్నాం, హెచ్ఐవి పాజిటివ్ ఉంటే Z21 ఇవ్వాలి. కానీ ఇక్కడ ఏమైంది, ఎయిడ్స్ అనేది కన్ఫర్మ్ అయింది. ఎయిడ్స్ అంటే మనం B20 ఇవ్వాలి. సో కోడ్ ఫస్ట్ B20 దెన్ B59 ఇచ్చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి న్యూలీ డయాగ్నోసిస్డ్ మల్టిపుల్ క్యూటేనియస్ కపోసిస్ సార్కోమా లెజన్స్ ఇన్ ప్రీవియస్లీ డయాగ్నోసిస్డ్ హెచ్ఐవి డిసీజ్. అంటే వాడికి ప్రీవియస్ విజిట్లో హెచ్ఐవి డిసీజ్ ఉందని తెలిసింది, ఇప్పుడు వాడు ఏదో సార్కోమా గురించి వచ్చాడు. మనం ఆల్రెడీ మనకు ఒక గైడ్లైన్ ఉంది, ఏమని ఉంది, సబ్సీక్వెంట్ విజిట్ అంటే ఒకసారి హెచ్ఐవి పేషెంట్ కన్ఫర్మ్ అయిన తర్వాత సబ్సీక్వెంట్ విజిట్లో ఏ డిసీజ్తోనన్నా రాని ఏమన్నా జరగని ఏది జరిగినా కూడా మనం B20ని ఫస్ట్ ఇవ్వాలి. మన ఆన్సర్ వచ్చేసి ఇక్కడ B20C46 ఇవ్వాలి.
సెప్సిస్ అంటే మనకు తెలుసు A41-9. అందులో టైప్స్ ఉంటాయి సెప్సిస్లో 2 టైప్స్. ఒకటి వచ్చేసి సివియర్ సెప్సిస్, రెండోది వచ్చేసి సెప్టిక్ షాక్. సివియర్ సెప్సిస్ అంటే ఏంటిది? సెప్సిస్ ప్లస్ అక్యూట్ డిస్ఫంక్షన్ ఉంటుంది. ఎలా కోడ్ చేయాలంటే ఫస్ట్ A41.9 ఇవ్వాలి, ఇచ్చేసి సివియర్ సెప్సిస్ కోడ్ R6520 ఇచ్చి ఏదైతే అక్యూట్ డిస్ఫంక్షన్ జరిగిందో ఆ అక్యూట్ డిస్ఫంక్షన్ని తర్వాత ఇవ్వాలి. అలాగే ఇప్పుడు సెప్టిక్ షాక్లో చూసుకుంటే సెప్సిస్ ఉంటుంది, అక్యూట్ డిస్ఫంక్షన్ ఉంటుంది, ఎక్స్ట్రాగా ఆర్గానిక్ ఫెయిల్యూర్ ఉంటుంది. ఫస్ట్ సెప్సిస్ A41-9, తర్వాత వచ్చేసి R6521 అక్యూట్ డిస్ఫంక్షన్ ఏది ఉంటుంది ఇచ్చేయాలి. ఆర్గాన్ ఫెయిల్యూర్ కంపల్సరీ ఉంటేనే, ఆర్గానిక్ ఫెయిల్యూర్ ఉంటేనే సెప్టిక్ షాక్. సో ఆర్గాన్ ఫెయిల్యూర్ ఏదైతే ఉంటుందో అది తర్వాత ఇవ్వాలి. సెప్సిస్ డ్యూ టు పోస్ట్ ప్రొసీజరల్ ఇన్ఫెక్షన్. ఇలాంటి టైంలో మనకు ఐదర్ ప్రెగ్నెన్సీ పేషెంట్ అయితేనేమో 2 O సిరీస్లు ఫస్ట్ వస్తాయి, తర్వాత సెప్సిస్, తర్వాత అక్యూట్ డిస్ఫంక్షను, లేదంటే ఆర్గానిక్ ఫెయిల్యూర్ ఏది ఉంటే అవన్నీ మనం తర్వాత కోడ్ వేసుకుంటాం. నార్మల్ పేషెంట్ అయ్యింది అనుకో T సిరీసెస్ 2 వస్తాయి ఫస్ట్. ఆ 2 T సిరీసెస్ కోడ్ చేసిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్గా సెప్సిస్, సివియర్ సెప్సిస్ అండ్ సెప్టిక్ షాక్ ఏ విధంగా అయితే మనం కోడ్ చేస్తామో మళ్ళీ యాజ్ యూజువల్గా మనం ఆ విధంగానే కోడ్ చేసేయాలి. మళ్ళీ చెప్పుకున్నాం కదా ఇంతకుముందు స్లైడ్లో వచ్చేసి ఏమైతే చెప్పుకున్నామో ఈ స్లైడ్లో కూడా సేమ్ కండిషన్. అదే ఏమొచ్చేసి హీమోలైటిక్ యూరెమిక్ సిండ్రోమ్. ఈ హీమోలైటిక్ యూరెమిక్ సిండ్రోమ్ ఇంతకుముందు కూడా HIVలో చెప్పుకున్నాం. పేషెంట్ గింట హీమోలైటిక్ యూరెమిక్ సిండ్రోమ్తో వచ్చాడు, వాడికి HIV కానీ సెప్సిస్ కానీ ఉంటే కోడ్ ఫస్ట్ D5931 హీమోలైటిక్ యూరెమిక్ సిండ్రోమ్ ఫస్ట్ కోడ్ చేయాలి. ఆ తర్వాత సెకండరీ డయాగ్నోసిస్గా సెప్సిస్ ఉంటే సెప్సిస్, HIV ఉంటే HIV. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పుడు 50 years old మేల్ ప్రజెంటెడ్ ఫర్ ఫీవర్, కఫ్ అండ్ రిగర్స్, డయాగ్నోసిస్డ్ విత్ సివియర్ సెప్సిస్ అంటే ఏముండాలి మనకి? ఒక ఆర్గాన్ డిస్ఫంక్షన్ ఉండాలి. వాడు ఇక్కడ అదే చెప్పాడు, విత్ అక్యూట్ ఆర్గాన్ డిస్ఫంక్షన్, న్యూమోనియా, COPD ఎగ్జర్బేషన్, సివియర్ హైపాక్సిమియా ఆర్ లిస్టెడ్ ఆర్ డిశ్చార్జ్ సమ్మరీ. వాట్ ఆర్ ది కోడ్స్? ఫస్ట్ మన సివియర్ సెప్సిస్ అంటే ఫస్ట్ మన సెప్సిస్ కోడ్ చేసి R6520 ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఈ అక్యూట్ ఆర్గానిక్ డిస్ఫంక్షన్ ఏముంది చూసుకోవాలి. అది చూసుకొని న్యూమోనియా, COPD, సివియర్ హైపాక్సిమియా ఆ కోడ్లను తర్వాత ఇచ్చేయాలి. ఇక రెండో ఎగ్జాంపుల్ వచ్చేసి సెప్సిస్ విత్ సెప్టిక్ షాక్ అంటే సివియర్ సెప్సిస్కి సెప్టిక్ షాక్కి ఒకటే తేడా. సివియర్ సెప్సిస్ వచ్చేసి R6520, సెప్టిక్ షాక్ వచ్చేసి R6521. అదొక్కటి మనం ఐడెంటిఫై చేయగలిగినాం అనుకో. ఇప్పుడు ఈ రెండో ఎగ్జాంపుల్ చూడండి, సెప్టిక్ షాక్ అంటే నాకు R6521 వస్తుందని నాకు ఒక ఐడియా వచ్చింది. ఐడియా రాగానే నేను ఈ 4 ఆప్షన్లు చూసా. 20 ఉంది, 20 ఉన్నాయి 2 ఎలిమినేట్ చేశా, 21 ఉన్నాయి మాత్రం 2 కరెక్ట్. ఆ రెండిట్లో మనకు తెలుసు ఏది సెప్సిస్ ఫస్ట్ వస్తుందని. కోడ్ ఫస్ట్ సెప్సిస్ ఫాలోడ్ బై సెప్టిక్ షాక్. సో ఆన్సర్ B A41.9, R65.21. అంతే సింపుల్గా. ఎలిమినేషన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. గైడ్లైన్ తెలిసినప్పుడు మనం ఎలిమినేషన్ కూడా చాలా ఈజీగా చేసుకోగలుగుతాం. ఇక కోవిడ్ U07.1 కోడ్ సీక్వెన్స్డ్ ఫస్ట్ కోడ్ ఇది ఎప్పుడైనా కానీ ఒక 3 కేసెస్లలో మాత్రం మనం కోవిడ్ని ఫస్ట్గా ఇవ్వద్దు. అదొకటి ప్రెగ్నెన్సీ, రెండోది సెప్సిస్, మూడోది కాంప్లికేషన్స్, ట్రాన్స్ప్లాంటేషన్ కాంప్లికేషన్స్. ఈ 3 వచ్చినప్పుడు మాత్రం మనము కోవిడ్ని సెకండరీకి ఇస్తాం. అదర్వైజ్ ఇంకే కండిషన్ ఉన్నా కూడా మనం కోవిడ్ని ఫస్ట్గానే ఇస్తాం. మనం ఈ కోవిడ్ని మేనిఫెస్టేషన్ కోడ్స్తోని కూడా కోడ్ చేయాలి. ఇప్పుడు సపోజ్ మేనిఫెస్టేషన్ కోడ్స్ అంటే న్యూమోనియా, అక్యూట్ బ్రాంచోటైటిస్, లోయర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్, అక్యూట్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్, అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్. అంటే ఏవైతే ఈ మేనిఫెస్టేషన్స్ ఉన్నాయో, ఇప్పుడు ఒక కోవిడ్ పేషెంట్ ఉన్నాడు, వాడికి న్యూమోనియా కూడా ఉంది. నువ్వు కోవిడ్ కోడ్ చేయాలి, దాంతోపాటు న్యూమోనియాని ఆ మేనిఫెస్టేషన్ కోడ్ని కూడా నువ్వు కోడ్ చేయాలి. మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో జనరల్ గైడ్లైన్స్లో చెప్పుకున్నాం.
మానిఫెస్టేషన్ కోడ్స్ ఉన్నప్పుడు కోడ్ ఫస్ట్ అండర్లయింగ్ కండిషన్ అని అంటాడు. కోడ్ ఫస్ట్ అండర్లయింగ్ కండిషన్ ఇక్కడ ఏంది? కోవిడ్. సో కోవిడ్ని కోడ్ ఫస్ట్ పీడిఎక్స్కి ఇచ్చి తర్వాత మానిఫెస్టేషన్ కోడ్స్ని సెకండరీగా ఇవ్వాలి. ఇక కోవిడ్ పేషెంట్ ఎవరో ఒక కోవిడ్ పేషెంట్ ఉన్నాడు, ఇంకో నార్మల్ వ్యక్తి తనకి ఎక్స్పోజర్ కావడం వల్ల తనకు వచ్చిందేమో అనే డౌట్తో ఉంటాడు. పోతాడు, టెస్ట్ చేయించుకుంటాడు, నెగిటివ్ వస్తుంది. ఆ నెగిటివ్ వచ్చినప్పుడు మనం ఇవ్వాల్సిన కోడ్ Z2082 కాంటాక్ట్ విత్ అండ్ సస్పెక్టెడ్, అంటే ఉందో లేదో తెలియదు, ఎక్స్పోజర్ టు COVID-19. ఎవరికో ఉన్నదానికి ఈయన పోయి ఎక్స్పోజర్ అయ్యారు, టెస్ట్ చేయించుకుంటుంటే అది నెగిటివ్ వస్తే Z2082 ఇవ్వాలి. ఇక మనం ఏ టైంలలో ఈ కోవిడ్ U07.1ని మనం కోడ్ చేయొద్దు అని అంటే మనకు డాక్యుమెంటేషన్ సపోర్ట్ చేయాలి. ఏంది? సస్పెక్టెడ్, పాసిబుల్, ప్రాపబుల్, ఇన్కన్క్లూజివ్ అని ఎప్పుడైతే చెప్తాడో, ఇన్కన్క్లూజివ్ అన్న, సస్పెక్టెడ్ అన్న, ప్రాపబుల్ అన్న, పాసిబుల్ అన్న ఉందో లేదో అని అర్థం. అలాంటి టైంలలో మనం ఎప్పుడు కోవిడ్ని కోడ్ చేయొద్దు. దానికి బదులుగా మనం ఏమైతే సైన్స్ అండ్ సిమ్టమ్స్తో వచ్చాడో ఆ సైన్స్ అండ్ సిమ్టమ్స్ని మనం కోడ్ చేయాలి. ఇక పర్సనల్ హిస్టరీ ఆఫ్ COVID-19 వచ్చింది, బంద్ అయిపోయింది. బంద్ అయినప్పుడు మనం ఇవ్వాల్సిన కోడ్ Z8616, కోడ్ U09.9 పోస్ట్ కోవిడ్ కండిషన్. ఈ పోస్ట్ కోవిడ్ కండిషన్ ఉంది అనుకుందాం. పోస్ట్ కోవిడ్ కండిషన్ ఉంది అనుకున్నప్పుడు ఒక పేషెంట్కి మేనిఫెస్టేషన్స్ అండ్ కరెంట్ కోవిడ్ కండిషన్ ఉంది. ఆ కండిషన్తో పాటు మేనిఫెస్టేషన్స్ ఉన్నాయి. కండిషన్ ఉంటే ఓకే. కండిషన్ ఉన్నప్పుడు నువ్వు U07.1, U09.9 ఇవ్వచ్చు. కానీ ఎప్పుడైతే ఆ యాక్టివ్ కోవిడ్తో పాటు మేనిఫెస్టేషన్స్ ఉంటే U09.9ని ఇవ్వకూడదు. అదొక్కటి గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్, మిస్ అంటారు. షార్ట్కట్లో దీన్ని మిస్ అంటారు. ఇప్పుడు ఒక పేషెంట్ మిస్ అండ్ కోవిడ్ ఈ రెండింటితోని వచ్చాడు అనుకో, కోడ్ ఫస్ట్ కోవిడ్ తర్వాత మిస్ని చేయాలి. కానీ రెండో గైడ్లైన్ వచ్చేసి హిస్టరీ ఆఫ్ కోవిడ్, అంటే వాడికి ఎప్పుడో కోవిడ్ వచ్చింది, ఆ కోవిడ్ ఇప్పుడు వీడికి డెవలప్ చేసింది మిస్. అలాంటి టైంలో మిస్ కోడ్ని ఫస్ట్ కోడ్ చేసి హిస్టరీ ఆఫ్ కోవిడ్ నెక్స్ట్ కోడ్ చేయాల్సింది హిస్టరీ ఆఫ్ కోవిడ్ చెప్పుకున్నా Z8616 ఇంతకుముందు స్లైడ్లో అది ఇవ్వాలి. ఇక సస్పెక్టెడ్ అండ్ నో కరెంట్ యాక్టివ్ కోవిడ్, అంటే ఇప్పుడు లేదు వాడికి కోవిడ్, కానీ అనుకుంటాడు దానివల్లనే ఈ మిస్ వచ్చిందని. అప్పుడు కోడ్ ఫస్ట్ మిస్ కోడ్ చెప్పే కదా, ఎక్స్పోజర్, సస్పెక్టెడ్ ఎక్స్పోజర్ అనుకుంటాడు వాడు, అంటే దానివల్లనే రావచ్చేమో మేబీ. అలాంటి టైంలో నెక్స్ట్ సెకండరీ డిఎక్స్ వచ్చేసి Z20.822. ఇప్పుడు 2023 అక్టోబర్ 1 నుంచి వచ్చింది ఏంది అంటే స్క్రీనింగ్ ఫర్ COVID-19కి స్పెషల్గా ఒక కోడ్ ఇచ్చారు. ఈ ఇయర్ ఇంప్లిమెంటేషన్ చేశారు. ఇది Z11.52. ఇది కొంచెం గుర్తుంచుకోండి. మేబీ ఏంటంటే ఫ్రీక్వెంట్గా వచ్చే ఎగ్జామ్స్లలో కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. స్క్రీనింగ్ ఫర్ COVID-19 Z11.52 అది గుర్తుంచుకోండి. ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఇప్పుడు ఒక పేషెంట్ ఈజ్ అడ్మిటెడ్ విత్ సెప్సిస్ డ్యూ టు COVID-19. చెప్పాం కదా ఇంతకుముందు, కోవిడ్ అన్ని కేసులలో మనం పీడిఎక్స్ ఇస్తాం, కానీ సెప్సిస్, ట్రాన్స్ప్లాంటేషను అండ్ ప్రెగ్నెన్సీ ఈ 3 కండిషన్స్ ఉన్నప్పుడు మాత్రం కోవిడ్ని మాత్రం సెకండరీగా ఇవ్వాలి. అది మెయిన్ ఉద్దేశం. ఇప్పుడు సెప్సిస్ డ్యూ టు COVID-19 అన్నాడు. మనం COVID-19 పీడిఎక్స్ ఇవ్వద్దు, సెప్సిస్ని ఇవ్వాలి. సెప్సిస్ కోడ్ A41.9 తర్వాత ఫాలోడ్ బై COVID-19 U07.1 HDXకి ఇవ్వాలి. ఇక రెండో ఎగ్జాంపుల్ వచ్చేసి పేషెంట్ ఈజ్ అడ్మిటెడ్ ఫర్ రీనల్ ట్రాన్స్ప్లాంట్ రిజెక్షన్ అండ్ 10 days ఆఫ్టర్ డెవలప్డ్ COVID-19. రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం వల్ల వాడికి ఒక 10 రోజుల తర్వాత COVID-19 వచ్చిందట, అంటే కాంప్లికేషన్. ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం వల్ల వాడికి COVID-19 వచ్చింది అనేది ఇక్కడ కాంప్లికేషన్. మనం ఈ ట్రాన్స్ప్లాంట్ కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్ కాంప్లికేషన్స్ T8641, దెన్ ఫాలోడ్ బై సెకండరీ డిఎక్స్ వచ్చేసి కోవిడ్ U07.1 HDXకి ఇవ్వాలి, అంటే సెకండరీ డయాగ్నోసిస్కి ఇవ్వాలి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఈ వీడియో మీకు గింట నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా మీకు
డీప్గా ఇంకేమైనా ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే చెప్పిన ఈ దీనిలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాయ్ బాయ్.